లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు అత్యాశకు ఫలితం. అనగనగా ఓ అడవి ఉండేది. అడవిలో ఓ పెద్ద చెరువు. ఓసారి కర్ణిక అనే కొంగకు బాగా ఆకలి వేసింది. దాంతో అది చెరువు దగ్గరకు వెళ్ళింది. చేప పిల్లల కోసం చాలాసేపు వెతికింది. కానీ ఒక్క చేప కూడా దాని కంట పడలేదు. నిరాశగా వెనుదిరిగిపోతుంటే ఒక చేప పిల్ల కనిపించింది. ఆలస్యం చేయకుండా చటుక్కున నోటితో దాన్ని పట్టుకుని చెరువు గట్టు మీదకు చేరుకుంది. దాన్ని తినబోతుండగా, ఆగు కొంగ బావా, నువ్వు చాలా ఆకలితో ఉన్నావని నాకు తెలుసు. నన్ను తింటే నీకు ఆకలి పూర్తిగా తీరదు. ఈ చెరువులో ఒకచోట గుంపుగా చాలా చేపలున్నాయి. వాటి జాడ నాకు తెలుసు. అవన్నీ నాకు శత్రువులు. నన్ను విడిచిపెడితే అవి ఉండే చోటుని నేను నీకు చూపిస్తాను. వాటిని ఎంచక్కా తినేసి నీ ఆకలి తీర్చుకో అంది చేపపిల్ల. దాని మాటలు విన్న కర్ణికకు ఆశ పుట్టింది. ఒక్క చేపను విడిచిపెడితే 100 చేపలు దక్కుతాయి కదా అని మనసులో అనుకుని తెగ ఆనందపడింది. చేపపిల్ల మాటలను నమ్మింది. వెంటనే దాన్ని విడిచిపెట్టి అది చూపించిన చోటులో ఆశగా వెతకసాగింది. చాలా సమయం గడిచింది. ఒక్క చేప కూడా కనిపించలేదు. కర్ణిక నిరాశగా గట్టుపైకి చేరుకుంది. అక్కడే ఉంటూ అంతా గమనించిన ఓ ముసలి కొంగ అది కర్ణిక దగ్గరకు వచ్చి, కర్ణిక, చెరువులో ఉన్న ఆహారం కంటే నోటికందిన ఆహారమే ముందుగా మన ఆకలిని తీర్చుతుంది. అసలు చేప పిల్ల మాటలు నువ్వు నమ్మడం ఏమిటి? చేపలకు మనం శత్రువులం. అవి నీతో అబద్ధాలు కాక నిజాలెందుకు చెబుతాయి? అత్యాశ కొద్దీ నోటికి చిక్కిన ఆహారాన్ని విడిచిపెట్టేశావు. ఆకలి తీరాలని ఆశపడటం తప్పు కాదు, కానీ అత్యాశకు పోతే మాత్రం ఫలితం చేదుగా ఉంటుందని గ్రహించు అంటూ హితబోధ చేసింది. కర్ణిక ముసలి కొంగకు కృతజ్ఞతలు చెప్పింది. ఇంకెప్పుడు అత్యాశకు పోకూడదని గట్టిగా నిర్ణయించుకుంది.